హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కాళ్ళకూర వండుకుందామా? నేనైతే కాళ్ళకూర వండుతున్నాను. వీటిని నేను ప్రెస్ చేసుకుంటున్నాను. ఇవి బాగా 4-5 సార్లు మంచిగా వాటర్ పోసి కడుక్కొని క్లీన్ చేసుకోవాలి. ఇవి పారవోసాను, మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇలాగే మంచిగా 4-5 సార్లు ఫుల్గా వాటర్ వేసి కడుక్కోవాలి. ఇలా మంచిగా శుభ్రంగా కడుక్కున్నాను. ఇవి షాప్లో తెచ్చినాయి కాబట్టి క్లీన్గానే ఉంటాయి. మనము వేరే మార్కెట్లో తెచ్చుకొని కాల్చుకొని ఉన్నాయి, కొంచెం నల్లగా ఉంటాయి. అవి చాలాసేపు కడుక్కోవాలి. ఈ షాప్లో మంచిగా తెల్లగా ఉన్నాయి కదా, ఇవి షాప్లో తెచ్చినాయి అన్నట్టు, వాళ్ళు మంచిగా క్లీన్ చేస్తారు. వీటిని నేను ఇందులో వేసుకుంటాను. ఇందులోనే అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవి డజన్ కాళ్ళండి. నేను ఈ చెంచాతోటి 2 చెంచాల కారం వేస్తున్నాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ గరిటెతో వేసుకుంటున్నాను. ఇక అల్లం వెల్లిపాయ దీనికి కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఇక అది కూడా మన ఇష్టము. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎక్కువ ఉన్నాయి కదా, డజన్ కాళ్ళు, అందుకని ఎక్కువనే వేస్తున్నాను. కొంచెం పోపు కూడా వేసుకోవచ్చు. ఉప్పు అయితే ఈ స్పూన్ తోటి 1, 2, 3, 4 వేసానండి. ఎందుకంటే నాకు కారంలో ఉప్పు లేదు. ఉప్పు మనం ఎట్లయినా రుచి చూసుకొని వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా నేను దీంతో అయితే 1, 2, 3 వేసాను. మళ్ళీ పోపుకు వేసుకుంటాం కదా, అందుకని వేసాను. 3 వేసాను. ఇవన్నీ మంచిగా వీటికి ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనము డైరెక్ట్గా కూడా కుక్కర్లో వేసుకొని ఇవన్నీ వేసుకొని ఆయిల్ ఎక్కువగా వేసుకొని వాటర్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా కొంచెం మనం మ్యాచ్ చేసుకొని కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని ఇలా చూపెడుతున్నాను. డైరెక్ట్గా చేసి చూపెడతాను మళ్ళీ ఎప్పుడన్నా. ఎందుకంటే ఇది మనం రసం బాగా పెట్టుకుంటాం కదా, అందుకని కారం కొంచెం ఎక్కువగా పడుతుంది. మనకు రసం వద్దు, మంచిగా దగ్గరికే కావాలి, సూప్ ఎక్కువ వద్దు అనుకుంటే కారం తక్కువ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఇలా అంతా కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఒక మందపాటి గిన్నె పెట్టుకుంటున్నాను. ఈ గిన్నె ఎందుకు పెడుతున్నానంటే కుక్కర్లోనే చేసుకోవచ్చు. ఈ కాళ్ళు కదా, చెంచే కలపడానికి రాదు కుక్కర్లో, అందుకని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. మీకు కొంచెమే కాళ్ళు ఉన్నాయనుకోండి, మీ దగ్గర
కుక్కర్ పెద్దది అవైలబుల్ ఉందనుకోండి అందులోనే చేసుకోవచ్చు. నాకు లేదు కాబట్టి నేను ఇందులో చేసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది వేడెక్కాక 2 ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిందండి గిన్నె. నేను ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. 1 2 3 4 వేసానండి. అందులో 3 ఇందులో 4 వేసాను. ఇంకొకటి వేస్తున్నాను 5. మనము గరం మసాలాలు కొన్ని తీసుకోవాలండి. ఇవి కూడా అవాయిడ్ చేస్తే చేసుకోవచ్చు. నేనైతే కొన్ని వేస్తున్నాను, ఎందుకంటే నేను ధనియాల పొడిలో అన్నీ ఆల్ గరం మసాలాలు బాగా వేసి దంచుకుంటాను. మసాలా అంటాం మేము. అందుకని ఇప్పుడు ఇందులోకి కొన్ని తీసుకున్నాను. దాల్చిన చెక్క, ఆరు ఇలాచీలు, 6 లవంగాలు, కొంచెం సాయి జీరా, కొంచెం చిటపటలాడగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను అందులో కలిపే దాంట్లో పసుపు వేయలేదు, ఇందులోనే వేస్తున్నాను. మీరు వేసుకుంటే అందులోనే వేసుకోవచ్చు. తగినంత పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లిపాయ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఆయిల్లో వేసింది అది వేరే ఉంటుందండి. అసలు ఆయిల్లోనే వేసుకోవద్దు ఇది. మనం డైరెక్ట్గా కలుపుకుంటానే ఆరోగ్యానికి మంచిది. కానీ మనకు స్మెల్ రావాలి, మంచిగా కావాలి అనుకుంటాం కదా, అందుకని కొంచెం ఆయిల్లో వేసుకోవాలి. మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు మనము వీటిని ఇందులో వేసుకోవాలి. నాకు వీడియో తీసేవారు లేరండి, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇంకా మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇలా మధ్యలో కలుపుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి.
ఇక్కడ వేడి నీరు పెట్టుకున్నాను. బాగా మసిలించుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత అందులో పోసుకోవాలి. నేను కొంచెము ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం మళ్ళీ నేను ధనియాల పొడిలో అన్నీ వేసుకొని దంచుకుంటాను కదా, అది వేస్తాను. అందుకని ఇది కొంచెం పచ్చి ధనియాల పొడి వేస్తున్నాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. రండి, ఇవి మంచిగా కారం కూడా మంచిగా పట్టుకున్నాయి. నేను ఇప్పుడు వీటిని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఇందులో కూడా చేసుకోవచ్చు, కానీ చాలా సేపు పడుతుంది. ఉడకవు తొందరగా. స్టవ్ ఆఫ్ చేసాను. అన్నీ ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఇలాగే అన్నీ షిఫ్ట్ చేసుకోవాలి. కుక్కర్లోకి అంతా షిఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ బాయిల్ అయింది. ఈ వాటర్ను పోసుకోవాలి. కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని బాయిల్ వాటర్ను, అంటే వేడి నీటిని ఇందులో పోసుకుంటున్నాను. ఇలా మునిగేంత వరకు పోసుకోవాలి. ఎక్కువగా పోసుకుంటే ఎక్కువగా కూడా పోసుకోవచ్చు. వీటిని మూత పెట్టి 7-8 చిట్టీల వరకు పెట్టుకోవచ్చు. దొడ్డుగా ఉన్నాయి, 10 కూడా పెట్టుకోవచ్చు విజిల్స్. కానీ మనం మధ్యలో ఒకసారి చూసుకోవాలి. ఒక తెల్లటి బట్ట తీసుకొని ఇందులో కొన్ని మిరియాలు వేసుకొని దీన్ని మూటగట్టి ఇందులో వేసుకోవాలి. ఇదండి, ఇలా మూట కట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఈ కాళ్ళల్లో ఏమైనా విషవాయువులు, ఏమైనా విష పదార్థాలు ఇవన్నీ ఉన్నా కానీ మన దాకా రానివ్వకుండా చేస్తుంది అన్నట్టు. మిరియాలు చాలా మంచివండి ఆరోగ్యానికి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టానండి, పెట్టాను. ఏరు మొత్తం పోయింది. మూత ఓపెన్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మసాలా వేస్తున్నాను, 1 స్పూను. ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. ఇలా మెత్తగా అయ్యే దగ్గర ఉడికించుకోవాలి. ఇది మనము తింటుంటే ఇట్లా
చల్లారిన తర్వాత వేళ్ళు ఇట్లా అతుక్కుంటాయండి, ఇట్లా రావు. తినేటప్పుడైతే చూపెట్టడానికి వస్తుంది, అంత చిక్కగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇవి లోపలి అన్నీ ఇవి ఉన్నాయండి. ఇవన్నీ లోపలి బొక్కల లోపట ఉంటాయి కదా, ఇవన్నీ బయటకు వస్తాయి అన్నట్టు. ఇవి వచ్చే దగ్గర మనం ఉడికించుకోవాలి. ఇంకా మనకు మెత్తగా కావాలంటే ఇది ఊడిపోయే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఈ స్కిన్ మొత్తం ఊడిపోయే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇదేనండి వేడి వేడి రుచికరమైన కాళ్ళకూర. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి అయితే ఇంకా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.